మీకు విషయం తెలుసా? మీ ఇల్లు తప్ప మీరెక్కడికి వెళ్ళినా మిమ్మల్ని నిరంతరం ఒకరు గమనిస్తున్నారు. మీరు రోడ్డు మీద ఉన్న షాపింగ్ మాల్కి వెళ్ళినా, సినిమాకి వెళ్ళినా, లేదా గుడికి బడికి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ కళ్ళ నుండి అయితే తప్పించుకోలేరు. నమ్మడం లేదా? ఇది నిజమండి. ఈ పూర్తి వీడియో చూసిన మీరు జాగ్రత్త పడి మీతో పాటు మీకు సంబంధించిన వారిని కూడా అప్రమత్తం చేయొచ్చు. సీసీటీవీ, క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్, ఈ పదం మీకు తెలిసే ఉంటుంది. మన రక్షణ కోసం వాడుతున్న ఈ సీసీటీవీలు ఇప్పుడు మన ప్రైవసీని కూడా దాటి మానిటర్ చేస్తున్నాయంటే నమ్ముతారా? మానిటర్ చేస్తుంది మన వాళ్ళే అనుకుంటాం, కానీ మన వీడియోలు దేశం దాటి చైనా చేతుల్లోకి వెళ్తున్నాయన్నది ఇప్పుడు పెద్ద ఆరోపణ. అదేంటి? ఇక్కడెక్కడో మన షాపింగ్ మాల్లో ఉంటే అక్కడెక్కడో చైనాలో మనల్ని ఎలా చూస్తారని అనుకుంటున్నారా? అవును, ఇది జరగచ్చు. ఎందుకంటే మనం వాడే సీసీటీవీ డివైస్లు చాలా వరకు చైనా దేశం నుండి దిగుమతి చేసుకున్నవే కాబట్టి. ఈ రోజుల్లో వాడుతున్న సీసీటీవీ డివైస్లు చాలా వరకు వైఫై ఎనేబుల్డ్ ఇంటర్నెట్ కనెక్టివిటీతో అనుసంధానమై ఉన్నాయి. ఈ సీసీటీవీలో వాడే హార్డ్వేర్ అలాగే సాఫ్ట్వేర్ చాలా వరకు చైనా సాంకేతికతతో రూపొందించినవి. దానివల్ల చైనా వ్యాపారస్తులకు మన సీసీటీవీ విజువల్ యాక్సెస్ ఉండొచ్చు. అయితే అది నిజమో కాదో అధికారికంగా మనకైతే తెలియదు. కాకపోతే జాగ్రత్త చర్యగా మన ప్రభుత్వం ఈ విషయంలో ఇప్పుడు భారీ చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు మార్కెట్లో కొనబోయే కొత్త సీసీటీవీ డివైస్లకు సంబంధించి ఇటీవలే మన భారత ప్రభుత్వం కొన్ని రూల్స్ కూడా రిలీజ్ చేసింది. చైనా ప్రపంచంలోనే అతిపెద్ద సీసీటీవీ తయారీ దేశం. ఎంతలా అంటే దాదాపు 45% గ్లోబల్ సీసీటీవీ మార్కెట్ను చైనా నియంత్రిస్తోంది. భారతదేశంలో ఉపయోగించే సీసీటీవీలలో 80% భాగాలు చైనా నుండే వస్తాయి. హిక్విజన్ అలాగే డాహువా అనే 2 చైనీస్ కంపెనీలు భారత్ మార్కెట్లో 30% వాటాను కలిగి ఉన్నాయి. అసలు విషయం ఏంటంటే చైనాలో ఒక చట్టం ఉంది, అదే నేషనల్ ఇంటెలిజెన్స్ లా. ఈ చట్టం ప్రకారం అన్ని చైనీస్ కంపెనీలు తమ దేశ గూఢాచార్య కార్యకలాపాలకు సహకరించాలి. అంటే మనం వాడే ఈ కెమెరాలు ఒక రకంగా ట్రోజన్ హార్స్లా మారి భారతదేశ డేటాను విదేశీ సర్వర్లకు పంపే ప్రమాదం ఉంది. 2022లో అమెరికా హిక్విజన్ మరియు డాహువా కెమెరాలను నిషేధించింది. అలాగే ఆస్ట్రేలియా, యూకే కూడా వీటి మీద పరిమితులు విధించాయి. ఇప్పుడు భారతదేశం కూడా ఈ ఆందోళనలో భాగమైంది. ఏప్రిల్ 9, 2020 తర్వాత భారతదేశంలో తయారైన లేదా దిగుమతి చేయబడిన ఇంటర్నెట్తో కనెక్ట్ అయిన సీసీటీవీ కెమెరాలు ప్రభుత్వం అనుమతి పొందిన ల్యాబ్లలో సైబర్ సెక్యూరిటీ పరీక్షలు తప్పనిసరిగా పాస్ కావాలి. ఈ పరీక్షల్లో హార్డ్వేర్ తనిఖీ, సాఫ్ట్వేర్ పరీక్ష, అలాగే కొన్ని సందర్భాల్లో సోర్స్ కోడ్ను కూడా చెక్ చేస్తారు. అంతేకాదు విదేశాల్లోని కర్మాగారాలను కూడా భారత అధికారులు తనిఖీ చేయవచ్చు. ఈ నియమాలు సీసీటీవీ కెమెరాలు ట్యాంపర్ ప్రూఫ్, ఎన్క్లోజర్స్, బలమైన మాల్వేర్ డిటెక్షన్, అలాగే ఎన్క్రిప్షన్ కలిగి ఉండాలని ఆదేశిస్తున్నాయి. దీనివల్ల చాలా వరకు మనం వాడే సీసీటీవీలు మన పర్యవేక్షణలో ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్ 3న ఢిల్లీలో 17 సీసీటీవీ తయారీ కంపెనీల ఎగ్జిక్యూటివ్లు మోటరోలా, బాష్, హనీవెల్, షియోమి, హన్వా వంటి కంపెనీలు ప్రభుత్వంతో సమావేశమయ్యాయి. వారు ఈ నియమాల అమలును వాయిదా వేయాలని కోరారు, కానీ ప్రభుత్వం అంగీకరించలేదు. కొన్ని కంపెనీలు ఈ నియమాల వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు ఆగిపోతాయని, లక్షల డాలర్లు వస్తుందని హెచ్చరించాయి. ఉదాహరణకు షియోమికి తన చైనా ఆధారిత కాంట్రాక్టర్ల గురించి అదనపు సమాచారం ఇవ్వమని చెప్పబడింది, లేకపోతే వారి పరీక్షలు ముందుకు సాగవని తెలిపారు. 2024లో భారత సీసీటీవీ మార్కెట్ విలువ $3.5 బిలియన్. 2030 నాటికి $7 బిలియన్ రెట్టింపు అవుతుందని అంచనా. ప్రభుత్వ రంగం 27% డిమాండ్ను మిగిలిన 73% ప్రైవేట్ సంస్థల, హాస్పిటాలిటీ, అలాగే గృహ వినియోగదారుల నుండి వస్తుంది. కానీ కొత్త నియమాల వల్ల సరఫరాలో ఆలస్యం జరగవచ్చు. మే నాటికి 342 కెమెరా మోడళ్ల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. కేవలం ఒక విదేశీ కంపెనీ మాత్రమే అనుమతి పొందింది. అయితే ఇండియన్ కంపెనీలు ఈ విషయంలో లాభం పొందుతున్నాయి. ఉదాహరణకు సిపి ప్లస్ అనే స్థానిక బ్రాండ్ ఇప్పటికీ మార్కెట్లో దాదాపు సగం వాటాను నియంత్రిస్తోంది. అన్ని సమస్యలకు ప్రభుత్వం అండగా ఉంటుంది, కానీ ఆలోపు మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సీసీటీవీల గురించి మీరు మాత్రం ఓ 2 సూచనలు తప్పక పాటిస్తే చాలు. ఇప్పటికైతే సీసీటీవీలు ఉన్నవారైతే ముందుగా దాని ఇంటర్నెట్ కనెక్టివిటీ యాక్సెస్ మీ నియంత్రణలో మాత్రం ఉండేట్టు చూసుకోండి. ఇక సీసీటీవీలు కొత్తగా కొనబోయే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా మన భారత కంపెనీలకు సంబంధించిన సీసీటీవీ డివైజులు మాత్రమే కొనండి. దాంతో ఇప్పటికిప్పుడైతే కొంచెం ప్రాబ్లం సాల్వ్ అవ్వచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే.